చిన్న కొడుకుగా పుట్టడమే పాపం భయ్య, అన్ని పనులు నాతోనే చేపిస్తారు. నమస్తే అందరికి, వెల్కమ్ టు డే 27 ఆఫ్ 180 డేస్ క్యాలెసన్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ రోజు బయటికి వెళ్దామని చెప్పేసి మా డాడీ అయితే కార్ తీయమన్నాడు భయ్య. మొత్తం దుమ్ము దుమ్ము ఉండే, మొత్తం వాష్ చేసిన తర్వాత ఒక బట్టతో అయితే మొత్తం నేనే చూసిన భయ్య. ఏంది భయ్య ఈ కష్టాలు? మా అన్నాడేమో బిందాస్ ఉంటాడు, మీ ఇంట్లో కూడా ఇట్లా ఉంటుందా? నేను ఇంకా మమ్మీ డాడీ అన్నగాడు అయితే కలిసి అయితే హైదరాబాద్కి అయితే వెళ్ళినాం. ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉండే, ఆ డే అంతా అక్కడే స్పెండ్ చేసినాం. తర్వాత మా తమ్ముడు అయితే వచ్చినుండే, ఒక కాఫీ తాగినాం. మా రిలేటివ్స్ వచ్చి మళ్ళీ కాఫీ తాగుదామని చెప్పారు భయ్య. వాళ్ళు పోదామంటే నేను వద్దని చెప్తాను. ఇంకా గ్యాప్ లో మన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ చూసిన భయ్య. ఇంకా కాఫీ తాగుతూ ప్లాన్ వేస్తున్నాం భయ్య, ఎక్కడికైనా పోదామని చెప్పేసి. ఫైనల్ ఒక డెసిషన్ అయితే తీసుకున్నాం, బాక్స్ క్రికెట్ ఆడదామని చెప్పేసి. ఇంకా టాస్ వేయగానే బ్యాటింగ్ అయితే చూస్ చేసుకున్నా భయ్య. నేను నా దరిద్రం ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది భయ్య. ఫస్ట్ బాల్ వికెట్ నాది. ఇంకా సెకండ్ మ్యాచ్ కి వస్తే ఏదో అట్లా ఆడినా భయ్య నాకు వచ్చిన క్రికెట్ తోని. ఈ రోజు వర్కౌట్ లో కోర్ అండ్ లెగ్స్ అయితే ట్రైన్ చేసిన భయ్య. కోర్ వర్కౌట్ లో ఫస్ట్ హ్యాంగింగ్ ఎల్ సెట్ వోల్, హ్యాంగింగ్ నీ రేజెస్, నెక్స్ట్ 3 సెట్స్ ఆఫ్ హ్యాంగింగ్ లెగ్ రేజెస్, నెక్స్ట్ 3 సెట్స్ ఆఫ్ హ్యాంగింగ్ ఫుల్ లెగ్ రేజెస్. ఇంకా లెగ్ వర్కౌట్ కి వస్తే ఫస్ట్ అయితే పిస్టల్ స్క్వాట్స్ అయితే ట్రైన్ చేసిన భయ్య. కొంచెం పిస్టల్ స్క్వాట్స్ ఈజీ అనిపిస్తుంది అని చెప్పేసి స్మిత్ మెషిన్ పైన నార్మల్ పిస్టల్ స్క్వాట్స్ వెయిటెడ్ చేసిన భయ్య. నెక్స్ట్ నార్మల్ పిస్టల్ స్క్వాట్స్ వెయిటెడ్ 5 kg అయితే చేసిన. చాలా ప్రెజర్ అయితే పడ్డది. తర్వాత బార్బెల్ స్క్వాట్స్ అయితే ట్రైన్ చేసిన భయ్య. అట్లా 3 సెట్స్ అయితే చేసిన, చాలా రోజులు చేయక. వర్కౌట్ తర్వాత బాడీ కండిషన్ చూడండి భయ్య ఎట్లా చెప్పండి, కామెంట్ చేయండి. షోల్డర్స్ చూడండి ఎట్లా బిల్డ్ చేసినాయి. ఓన్లీ క్యాలిస్థెనిక్స్ చేస్తా, జిమ్ కి పైసలు కడతాను, జిమ్ చేయను.